వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని నెల్లూరు డైకాస్ రోడ్ సెంటర్లో నూతన భవనాన్ని మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే మనం ఉన్నాము. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ నూతన నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. నెల్లూరు నగరంలోని బైపాస్ రోడ్ సమీపంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదురుగా నూతన జిల్లా వైసీపీ కార్యాలయాన్ని నెల్లూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు వీరి చలపతిరావు, నగర పార్టీ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచుల్ రెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి తదితరుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో ఏకతాటిపై రావడం ఈ ప్రాంతంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా నూతనంగా నియమించిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు నియామక పత్రాలను అందించారు. ఇచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి గౌరవనీయులు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి ఆనం అరుణమ్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు సోదరులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వేదిక మురళీధర్ గారు, మరొక సోదరుడు మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, సోదరులు మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజయ్ గారు, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు, విజయ డైరీ మాజీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి గారు, అలీల్ భాయ్, ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరికీ ఆహ్వానం పలుకుతూ మీడియా మిత్రులకి తొలి మీడియా సమావేశ కార్యాలయంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించాం. జిల్లాకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ప్రక్రియను కూడా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. 27వ తేదీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద విద్యుత్ ధర్నా ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ధర్నాన్ని చేపట్టి ప్రజలకి అండగా నిలవాలి, ప్రజల మీద అదనపు భారం పడకుండా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని స్థాయిల్లో అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి ఈ రోజు ప్రారంభించినటువంటి కార్యాలయం రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 10 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గం 11 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలిచి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి ఈ కార్యాలయం నాంది పలకాలి అని చెప్పి ఈ సందర్భంగా ఆశీస్సు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి మీద ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసి ఆశీస్సులు అందించినటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన ఉత్తేజంతో అందరం కలిసికట్టుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 27, 28, 29 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ జిల్లాలో ఏదైతే 2019లో వైఎస్ఆర్సీపీ ఏ విధంగా గెలుచుకున్నామో అదే విధంగా గెలుచుకునే దానికి కూడా అందరం కూడా కలిసిమెలిసి
కృషి చేసి తప్పకుండా కొత్త ఉత్సాహంతో మళ్ళీ కూడా అందరం కూడా అన్ని నియోజకవర్గాలు ఎంపీ స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే దాంట్లో అందరం కూడా కష్టపడతాం. ప్రతి కార్యకర్తకి ఏదైతే సమస్య ఉన్నాయో అన్ని కూడా అందరిని కూడా కలుపుకోపోయి అందరికి అండగా తండగా ఉండి ముందుకు వెళ్తాం అని చెప్పి మళ్ళీ నియోజకవర్గాల్లో ఎప్పుడు తిరిగే ఎవరు నేనా డౌట్ అది. ఏమని దూరంగా ఉంటున్నారు, దూరంగా ఏం లేనే. అందుబాటులో లేరు అనే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి మీరు ఇప్పుడు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, 2024లో నేను ఇక్కడ పోటీ చేయకపోవడం జరిగింది, నర్సరావుపేట పోటీ చేయడం జరిగింది. సో మళ్ళీ కూడా ఇక్కడికి అందరితో కూడా కలుసుకుంటున్నాను, అందరితో ఉన్నాను. సో ఇప్పుడు ఎవరెవరికి ఇన్ఛార్జీల బాధ్యతలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు పర్యటిస్తారు. ప్రస్తుతానికి నేను ఎక్కడ కూడా ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోలేదు కాబట్టి తప్పకుండా బాధ్యత తీసుకున్నప్పుడు తప్పకుండా మళ్ళీ పర్యటిస్తాను. ప్రస్తుతానికైతే అందరికి టచ్లోనే ఉన్నాను, అందరికి అందుబాటులోనే ఉన్నాను, పార్టీకి దీంట్లో ఉన్నాను. సరే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన ఆఫీసును ప్రారంభోత్సవం చేసుకున్నారు. సరే, ఎలా అనిపిస్తుంది? ముందు ముందు కార్యక్రమాలన్నీ ఎలా జరగబోతున్నాయి? ఆంధ్ర రాష్ట్రంలో బాగా జరిగే కార్యక్రమాలు, వైఎస్ఆర్సీపీ తరఫున చక్కగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా నెల్లూరు జిల్లాలోనే జరుగుతూ ఉంటాయి. అలానే భవిష్యత్తులో కూడా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 6 నెలలు అయినప్పటికీ కూడా ఈరోజు అన్ని కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో వారందరూ కూడా ఈరోజు ప్రజల దగ్గర బాగా నెగిటివ్గా చిత్రీకరించబడ్డారు. సో ఇదే సందర్భంలో వైఎస్ఆర్సీపీకి మంచి మద్దతు కూడా కనిపిస్తూ ఉంది. గడిచిన కొంతకాలంగా చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం కూడా జరిగింది. మరి ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ ఆఫీస్ని ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి నెల్లూరు జిల్లా ఒక స్ట్రాంగెస్ట్ డిస్ట్రిక్ట్గా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చేయబడతాయి. అందరం కూడా కలిసికట్టుగా ఉన్నటువంటి 11 నియోజకవర్గాలకు సంబంధించి అందరం కూడా సమిష్టిగా పనిచేయడం కూడా జరుగుతుంది. ఈరోజు అనుబంధ సంఘాలకు సంబంధించి కూడా జిల్లా అధ్యక్షుల్ని నియమించడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రధానమైనటువంటి యువజన విభాగాన్ని కానీ, అలానే స్టూడెంట్స్ వింగ్ని కానీ, మైనారిటీ వింగ్ని కానీ, వాణిజ్య విభాగం, ఈ 4 కూడా మేజర్గా ముఖ్యమైనటివి. వాటన్నిటిని కూడా నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నాగార్జునని కానీ, ఊటుకూరు నాగార్జునని కానీ, అలానే స్టూడెంట్స్ వింగ్ నుంచి ఆశ్రిత్ రెడ్డిని కానీ, అలానే మైనార్టీ వింగ్ నుంచి సిద్దిక్ బాయ్ని కానీ, వాణిజ్య విభాగం నుంచి మంచికంటి సేనని కానీ, వీరందరినీ కూడా నియమించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగతా వింగ్స్ ఉన్నాయి, ఇంకా అంటే స్టేట్ వింగ్స్ కానీ, జిల్లా స్థాయిలో ఇంకా మిగతా బాడీ కానీ, కాన్స్టిట్యున్సీ లెవెల్లో బాడీస్ కానీ, అన్నింటినీ కూడా రాబోయే 15-20 రోజుల లోపల ఆ పోస్ట్ అన్ని కూడా ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నూతనోత్తేజంతో ముందుకెళ్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నూతన ఆఫీస్ ని ప్రారంభోత్సవం చేసుకున్నారు. మీరు ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా నూతన కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇక్కడ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసి గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి అరుణ్ గారి చేతుల మీదుగా ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమం. మరి అనిల్ కుమార్ యాదవ్ గారు అయితేనేమి, జిల్లాలో ఉన్న అందరూ మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొన్నారు. సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి సొంతగా ఇక్కడ భవనం ఒకటి నిర్మించి గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం అంతా జరుగుతాం. చాలా సంతోషంగా ఉంది. మరి జిల్లాలో కాదు రాష్ట్రంలో మరి కార్యకర్తలకి భరోసా అండగా ఉండాలి, నాయకులకు కూడా అండగా ఉండాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానిలో భాగంగానే కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అయితేనేమి, మాజీ మంత్రివర్యులు అయితే, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా జిల్లాలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్కి, కార్యకర్తలకి, నాయకులకు కూడా అండగా ఉండి మరి కూటమి ప్రభుత్వం చేస్తూ మరి అన్యాయంగా కేసులు బనాయిస్తూ ఇబ్బందులు పెడుతున్నటువంటి నేతృత్వంలో మరి పార్టీ అండగా ఉంటుంది. పార్టీకి ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అయితే, మాజీ మంత్రివర్యులు అయితే, జిల్లా పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనం అందరూ అండగా ఉంటాం. ఎవరికి ఇబ్బంది జరిగినా కానీ మేము ఉన్నామని చెప్పేసి ఒక భరోసా కల్పిస్తూ మరి ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్న కార్యక్రమాలు మీకు అందరూ తెలుసు. దాంట్లో భాగంగా ఈరోజు మనం నెల్లూరులో కొత్తగా భవనం ఏర్పాటు చేసుకోవడం, మరి దాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం అమ్మా. కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అమ్మా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కోవూరు నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వచ్చున్నారమ్మా.
అందరికి మాకు ఫోన్ చేసి పంపించినాడు. ఆయన బంధువులకు సంబంధించిన ఒక కార్యక్రమం ఈరోజు బెంగళూరులో అటెండ్ అయినారు. 27వ తేదీ వస్తాడు. 20వ తేదీ విద్యుత్ దాని మీద కూడా పోరాటం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం పాల్గొంటాడు. జనవరి 3వ తేదీ కార్యక్రమం పాల్గొంటాడు. అటువంటి ఏం లేవు. ఇటీవల కాలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల గారిని కలవటం, వాళ్ళతో మాట్లాడి అన్ని చేయడం జరిగింది. పార్టీ కార్యక్రమాలు ఈరోజు రైతు సదస్సులు అయితేనేమి, ఈ కార్యక్రమం అయితేనేమి, అంతకుముందు జరిగిన కార్యక్రమాలు అయితేనే ప్రతి కార్యక్రమంలో కోవూరు నుంచి అత్యధికంగా పాల్గొంటున్నాం. ఏదైనా ఉంటే గౌరవ నల్లబడి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము అందరం పాల్గొంటాం. అయినా ఏమేమి లేదు. అబద్ధాలండి. అబద్ధాలకి అడ్డగా ఉంటున్నాయి ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు. ఇప్పుడు నెల్లూరు ట్రంక్ రోడ్ పోతే లైసీ సెంటర్ లో, ట్రంక్ రోడ్ సేమా సెంటర్ లో చెప్పినట్టు పార్టీ మారుతారు అని చెప్తా. ఏమీ అబద్ధాలండి, ఏం కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.